ఓం శాంతి. ఇది అవ్యక్త బాప్దాద యొక్క మురళి. బాబా ఈ మురళిలో ముఖ్యంగా 2 విషయాలను వినిపించారు. ఒకటి స్వపురుషార్థం విషయము, రెండవది మనం చేయాల్సిన సేవ. బాబా అన్నారు, స్వయం నిర్విఘ్నంగా అవ్వాలి అని దృఢ సంకల్పం చేయండి. రెండవది దయార్థ హృదయులుగా ప్రపంచంలోని దుఃఖం అశాంతిలో ఉన్నటువంటి ఆత్మలకు శక్తినివ్వండి, సకాష్నివ్వండి అని. నూతన సంవత్సరం సందర్భంగా బాబా ఈ మురళిని వినిపించారు. మరి పాత సంవత్సరానికి వేడుకోలుని ఇవ్వడంతో పాటు పాత సంస్కారాలకు కూడా వేడుకోలుని ఇవ్వాలి అని అన్నారు. ఇది 31 డిసెంబర్ 2010లో వినిపించిన అవ్యక్త మురళి. మురళి సారము పాత సంవత్సరానికి వీడ్కోలుని ఇవ్వడంతో పాటుగా పాత సంస్కారాలకు వీడ్కోలను ఇచ్చి నిర్విఘ్నంగా ఉండేటువంటి దృఢ సంకల్పం తీసుకోండి. మరియు దయార్థ హృదయులుగా మాస్టర్ దాతగా మనసా సేవ ద్వారా దుఃఖి అశాంతిగా ఉన్నటువంటి ఆత్మలకు ఆధారమును ఇవ్వండి. మొత్తం మురళి యొక్క ఎసెన్స్ అంతా ఈ 2 లైన్ల సారంలో వచ్చేసింది. పాత సంవత్సరానికి వేడుకోలుని ఇవ్వడంతో పాటుగా పాత సంస్కారాలకి వేడుకోలుని ఇవ్వండి. నిర్విఘ్నంగా ఉండాలి అనేటువంటి దృఢ సంకల్పం తీసుకోండి. దయార్థ హృదయులుగా మాస్టర్ దాతగా మనసా సేవ ద్వారా దుఃఖి అశాంతిగా ఉన్నటువంటి ఆత్మలకు ఆధారమును ఇవ్వండి. ఈరోజు బాప్దాద నలువైపులా ఉన్నటువంటి పిల్లలకు నూతన సంవత్సరము మరియు నూతన ప్రపంచం యొక్క శుభాకాంక్షలను ఇచ్చేందుకు సూక్ష్మవతనం నుండి స్థూలవతనానికి శుభాకాంక్షలను ఇచ్చేందుకు వచ్చారు. పిల్లలందరూ కూడా స్నేహము మరియు ప్రేమలో మధుబన్ ఇంటికి చేరుకున్నారు. ప్రపంచంలోని వారైతే కేవలం న్యూ ఇయర్ని జరుపుకుంటారు, ఒక్కరోజు జరుపుకుంటారు. మీరైతే కొత్త ప్రపంచం యొక్క సంగమంలో సదా జరుపుకుంటారు. మనం ఎక్కడున్నాం? కొత్త ప్రపంచం యొక్క సంగమంలో ఉన్నాం. కొత్త ప్రపంచం ఇప్పుడు రాబోతుంది అని. మీ ఎదుట నూతన ప్రపంచము నయనాలలో సదా ఇమిడే ఉంటుంది. ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోండి. జ్ఞాపకం తెచ్చుకోగానే వెంటనే చేరుకోండి. మీ స్మృతి ద్వారా మీరు ట్రావెల్ చేస్తారు. మీరు ఇలా కొత్త ప్రపంచం, సత్యుగం, స్వర్గం అనుకోగానే అక్కడికి వెళ్ళిపోతాం. ఇప్పుడైతే మనకి ఇంకా ప్రాక్టికల్గా స్వర్గం యొక్క దృశ్యాలను చూపిస్తూ చాలా వీడియోలు వచ్చేసాయి. నిజంగా స్వర్గంలో మన మెహల్స్ ఎలా ఉంటాయి, ప్రాక్టికల్గా ఎలా అక్కడ వాకింగ్కి వెళ్తారు, అక్కడ గార్డెన్స్ ఎలా ఉంటాయి, డైనింగ్ ఎలా ఉంటుంది, పరస్పర వ్యవహారం ఎలా ఉంటుంది. ప్రాక్టికల్గా సంకల్పం చెయ్యగానే చేరుకుంటున్నారు కదా అంటున్నారు బాబా. కళ్ళ ముందు కనిపిస్తూ ఉందా? నయనాల్లో ఇమిడిపోయి ఉంది కదా? అనుభవం అవుతుందా? ఇప్పుడిప్పుడే సంగమంలో ఉన్నాము. ఈరోజు సంగమ యుగంలో ఉన్నాము. రేపైతే మా రాజ్యానికి ఇంకా వెళ్ళినట్లే, ఇంకా మా రాజ్యంలోనే ఉంటాము అని ఈ విధంగా నయనాల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉందా? ప్రపంచంలోని వారైతే ఒకరికొకరు హ్యాపీ న్యూ ఇయర్ అనుకుంటూ ఒక్క రోజును జరుపుకుంటారు. ఆ జరుపుకున్నందుకే శుభాకాంక్షలను ఇచ్చుకుంటూ ఉంటారు. ఒకరికొకరు గిఫ్ట్లను కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు, న్యూ ఇయర్ గిఫ్ట్ అని. కానీ బాప్ దాదా గిఫ్ట్గా మీకు గోల్డెన్ వరల్డ్ని, గోల్డెన్ ప్రపంచాన్ని, స్వర్ణిమ ప్రపంచాన్ని ఇచ్చారు. ఇది చాలా కాలం వరకు మీ తోడుగానే నడుస్తుంది. ఈ స్వర్ణిమ ప్రపంచం అనేది ఈ విధంగా నయనాల్లో ఒక్క సెకండ్లో చేరుకుంటున్నారా? ఇమిడి ఉన్నటువంటి దాన్ని తలుచుకోగానే చేరుకోవడం.
అందరి ఎదుట మీ గోల్డెన్ ప్రపంచం నయనాల్లో ఇమిడి ఉంది కదా. ఒక్క సెకండ్లో చేరుకోగలుగుతున్నారు కదా. ఈరోజు సంగమంలో ఉన్నాం, రేపైతే మా రాజ్యానికి అధికారిగా అయి రాజ్యం చేస్తాము అని. ఇప్పటి సమయం అనుసారంగా మీరు పూర్వజులు మీ భక్తులంతా దుఃఖం అశాంతిలో ఉన్న కారణంగా పూర్వజ ఆత్మలను పిలుస్తూ ఉన్నారు. దుఃఖం అశాంతిలో ఉన్నటువంటి మీ భక్తులు వేడుకుంటున్నారు, మొరపెట్టుకుంటున్నారు, మీ ఎదుట ప్రార్థిస్తూ ఉన్నారు. పిలుపులు వినబడుతున్నాయా? దుఃఖం అశాంతిలో ఎలా ఆర్తనాదాలు చేస్తున్నారనేది కనిపిస్తుందా? మాకు శాంతిని ఇవ్వండి, సుఖాన్ని ఇవ్వండి, సంతోషాన్ని ఇవ్వండి అని ఇటువంటి పిలుపులు వినబడుతూ ఉన్నాయా? ఇవ్వండి 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 అని అడుగుతూ ఉన్నారు. మరి మీరందరూ దయార్థ హృదయులుగా ఉన్నటువంటి ఆత్మలు, కళ్యాణకారి దాత యొక్క పిల్లల రూపంలో అటువంటి ఆత్మలందరికీ మనసా సేవ ద్వారా ఇచ్చేటటువంటి కార్యం చేయాలి కదా. బాప్దాదాకు చాలా జాలి వేస్తుంది. ఈ దుఃఖి అశాంతిగా ఉన్నటువంటి ఆత్మలకు ఎవరిస్తారు వాళ్ళు కోరేటువంటిది? ఎందుకంటే భగవంతుని డైరెక్ట్ గా ఇవ్వనివ్వట్లేదు డ్రామా. ఒకవేళ ఇచ్చినా డైరెక్ట్ గా చేరదు. ఎందుకంటే వాళ్ళు ఎవరిని పిలుస్తున్నారు? ఇష్టదేవి దేవతల్ని పిలుస్తున్నారు. ఆ ఇష్టదేవి దేవతలేమో వ్యర్థంలో బిజీ అయిపోయారు. పురుషార్థం పట్ల శ్రద్ధ లేదు, పిలుపులు వినిపించుకోవటం లేదు. బాప్దాదా ఏం చేయగలుగుతారు? మనకు అటెన్షన్ ఇప్పించగలుగుతారు. బాబా పదే పదే పిల్లలకు అటెన్షన్ ఇప్పిస్తారు. మిమ్మల్ని పిలుస్తున్నారు, మిమ్మల్ని పిలుస్తున్నారు, వాళ్ళకి నా నుండి తీసుకొని ఇవ్వండి. కొన్ని మన దగ్గరదేదో ఇచ్చేది కూడా లేదు, తీసుకునేది తండ్రి దగ్గరే తీసుకొని ఇవ్వడం. అది మీరు చెయ్యండి అని బాబా అంటున్నారు. బాప్దాదాకు చాలా జాలి వేస్తుంది అటువంటి దుఃఖి అశాంతిగా ఉన్న ఆత్మల్ని చూసినప్పుడు. మీకు కూడా జాలేస్తుందా? దగ్గొచ్చింది మురళి చెప్తున్నప్పుడు. ఈరోజు బ్రహ్మ బాబా యొక్క దగ్గు వచ్చింది. బ్రహ్మ బాబా దగ్గు ఫేమస్ కదా. మురళి వినిపిస్తూ ఉన్నప్పుడు బాగా డిస్టర్బెన్స్ అయ్యేదంట. మరి మీకు కూడా ఇప్పుడు ఆత్మలందరి పైన జాలి కలుగుతుంది కదా ఇప్పుడు ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఈరోజు నూతన సంవత్సరం వచ్చేస్తుంది, మరి పాత సంవత్సరం వెళ్ళిపోతుంది. మరి వెళ్ళిపోయేటటువంటి సంవత్సరంలో మీరు ఏదైతే గతంలో ప్లాన్ తయారు చేసుకున్నారో, సంవత్సరం అయితే వెళ్ళిపోతుంది, కానీ ఆ సంవత్సరంలో ఇవి పూర్తి చేస్తాను అని ఏవో అనుకొని ఉంటారు కదా, అవన్నీ పూర్తి చేశారా? ఈ సంవత్సరం ఇది ఇంకా నాలో జయిస్తాను, దీన్ని నేను గెలుస్తాను, లేదా ఈ విషయంలో నేను అటెన్షన్ ఇచ్చి దీనిపైన విజయం పొందుతాను అని అనుకుంటారు. ఈ సంస్కారాన్ని మార్చుకుంటాను అని పెట్టుకుంటారు. మరి సంవత్సరం వెళ్ళిపోతుందా, సంస్కారం కూడా వెళ్ళిపోతుందా, లేకపోతే అది ఇంకా మీ దగ్గరే ఉందా? ఏమంటారు అంటున్నారు బాబా. సంవత్సరానికి వేడుకోల్ని ఇస్తున్నట్టుగాని మీ జీవితంలో దేనికి వేడుకోల్ని ఇవ్వాలి? కొత్తది ఏం నింపుకోవాలి? సదాకాలం కోసం వేడుకోల్ని ఇచ్చారా, లేక కొంతకాలం కోసమేనా? ఎందుకంటే బాప్దాదా సంకేతమునిచ్చారు, అంటే ఒక సైగ చేశారు, సంఖ్య చూపించారు, ఒక సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటి వరకు పాత సంస్కారాలు మీలో ఇంకా ఏవైతే ఉండిపోయాయో ఆ సంస్కారాలను మనసులో చూస్తూ తెలుసుకొని సమాప్తం చెయ్యాల్సిందే. బాప్దాదాకు ఈ పాత సంస్కారాలు పురుషార్థంలో విఘ్న రూపకంగా కనిపిస్తూ ఉన్నాయి. పిల్లలు ఒకవైపు ఏమంటున్నారు, బాబాయే నా ప్రపంచము అని. మరి బాబాయే మీ ప్రపంచం అయిన తర్వాత పాత సంస్కారాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? ఆ ప్రపంచంలో పాత ఉంటాయా?
ఉండవు కదా. బాబాలో పాతవేమీ లేవు కదా. బాబా సంస్కారాలే మన సంస్కారాలు అవ్వాలి కదా. బాబాయే ప్రపంచం అన్నప్పుడు, ప్రపంచమే బాబాగా ఉన్నప్పుడు ఈ పాత సంస్కారాలు ఏవైతే పురుషార్థంలో విఘ్నం వేస్తూ ఉన్నాయో ఇవి సమాప్తం అవ్వాలి కదా. అమృత వేళ ఎప్పుడైతే బాప్దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారో అప్పుడు బాబా ఏం చూశారంటే, పిల్లలు తమ పోతామే లెక్కాచారంలోనైతే బాబాకి ఇస్తూ ఉంటారు. అందులో ఇప్పటి వరకు కూడా బాబాకు పిల్లల యొక్క పాత సంస్కారాలే పిల్లల పురుషార్థాన్ని బాగా వెనకబడేలాగా చేస్తున్నాయి అనేది కనిపించింది. మరి ఈ రోజున సంవత్సరానికి వీడుకోలను ఇస్తూ ఈ సంస్కారాలకు కూడా వీడుకోలను ఇవ్వగలరా? చెయ్యెత్తండి. ఇవ్వాల్సి వస్తుంది. చెయ్యెత్తడం అయితే చాలా సహజం, కానీ మనసు యొక్క చెయ్యిని ఎత్తాలి. ఎత్తుతూ ఉన్నారు. పాత సంస్కారాలకు సదాకాలం కోసం వేడుకోలను ఇస్తాము కాబట్టి చెయ్యి ఎత్తుతున్నారు. మళ్ళీ ఒకసారి ఎత్తండి. మంచిది. మెజారిటీ పిల్లలు చెయ్యి ఎత్తి బాప్ దాదాను సంతోషపెట్టారు. ఎవరెవరైతే చెయ్యి ఎత్తారో వాళ్ళు బాప్ దాదాని సంతోషపెట్టారు. చూడండి, భగవంతుని కూడా సంతోష పెట్టడానికి మనం ఏదైనా చెయ్యొచ్చు. భగవంతుడు సంతోషపడతాడు అంటే చెయ్యి ఎత్తొచ్చు కదా, కానీ చెయ్యి ఎత్తే ధైర్యం చేయలేరు పిల్లలు. కానీ బాబా ఏమంటారంటే, ఎవరైతే నా స్మృతిలో నేను చెప్పినప్పుడు చెయ్యి ఎత్తుతారో వాళ్ళందరికీ నా సహాయం లభిస్తుంది. మెజారిటీ పిల్లలైతే చెయ్యి ఎత్తి బాప్ దాదాను సంతోషపెట్టారు. బాప్ దాదాకు ఇదే సంతోషం ఉంది. ధైర్యం పిల్లలు చేశారు, తండ్రి సహాయం లభిస్తుంది. ఎక్కడైతే పిల్లల ధైర్యం ఉంటుందో అక్కడ తండ్రి యొక్క సహాయం ఉండనే ఉంటుంది. మరి ఈరోజు చెయ్యి ఎత్తారు. బాబా అయితే ప్రతి ఒక్క స్థానంలోని పిల్లల్ని చూస్తున్నారు. చిన్న పెద్ద స్థానాలు, గీతా పాఠశాల కావచ్చు, గ్రామం కావచ్చు, పెద్ద రిట్రీట్ సెంటర్ కావచ్చు, మధుబన్ కావచ్చు, చిన్న సెంటర్ కావచ్చు, ఎక్కడైనా సరే పిల్లలందరూ కూడా అన్ని స్థానాల వారు సదాకాలం కోసం నిర్విఘ్నంగా అయిపోయారు అంటున్నారు. ఇదే బాబా చూడాలనుకుంటున్నారు, అందరూ నిర్విఘ్నంగా అయిపోయారని. ఎందుకంటే బాప్దాదా వద్ద ఏదైతే రిజల్ట్ వస్తుందో దానికి కారణం పాత సంస్కారాలు. ఇదే బాబా చూశారు. మరి ఈరోజు సంస్కారాలు సంకల్పంతో సమాప్తం చేయండి. మీ సంకల్పంతో సంస్కారాలని సమాప్తం చేయండి. అనగా నిర్విఘ్న భవ యొక్క వరదానం తీసుకోండి. అందరు సంకల్పంతో నిర్విఘ్న భవ తీసుకున్నారా? వరదానం లభించిందా? ధైర్యం యొక్క ఫలమైతే లభిస్తుంది. మరి బాప్దాదా ఈ వరదానం పిల్లలకి ఇస్తున్నారు. ఒక్క అడుగు పిల్లలు ధైర్యంతో వేస్తే అనేక అడుగుల సహాయము తండ్రి తప్పనిసరిగా చేసేదే ఉంది, చేస్తారు. మరి ఈ సంకల్పం ఈరోజు బాగా గుర్తుంచుకోండి. ఇంకా నేను పాత సంస్కారాలు బాబాకు ఇచ్చేసాను. సపోజ్ ఒకవేళ మీ వద్దకు మీరు ఇచ్చేసాను అనుకున్నటువంటి పాత సంస్కారం మళ్ళీ తిరిగి వచ్చింది అనుకోండి, ఏం చేయాలి? అప్పుడు ఇచ్చేసినటువంటి వస్తువు పొరపాటున మీ దగ్గరికి వస్తే మీ దగ్గర పెట్టుకోకూడదు కదా. ఎందుకంటే అది ఇచ్చేసారు మీరు ఆల్రెడీ వేరే వాళ్ళకి. ఇచ్చేసిన తర్వాత దానిపైన మీ హక్కేమీ లేదు, అది మీది కాదు. ఇచ్చిన తర్వాత మీది కాదు కాబట్టి దాన్ని మీ దగ్గర ఎలా పెట్టుకుంటారు? బాబాకి ఇచ్చారు కాబట్టి మళ్ళీ రిటర్న్ బాబాకి ఇచ్చేస్తారు. మీ దగ్గరికి పొరపాటున వచ్చిన మళ్ళీ బాబాకి ఇచ్చేస్తారు. పూర్వకాలంలో ఎవరైనా భూమిని అమ్మారనుకోండి, భూమిని అమ్మారు లేదా ఏదైనా ఆ భూమిలో
వచ్చింది అనుకోండి, వాళ్ళ అమ్మిన భూమిని కొన్నటువంటి వాళ్ళకి ఏదైనా ఆ భూమిలో దొరికితే వాళ్ళు న్యాయంగా ఈ భూమి మీది నేను కొన్నాను కానీ దీని లోపల ఉన్నటువంటిది దీనికి మీరే హక్కుదారులండి, ఇది మీది కదా అంటే వాళ్ళు ఏమనేవారంట, లేదు మీకు ఇచ్చాను కాబట్టి ఇంకా అది మీదే, ఇంకా దానిలో ఏది ఉన్నది మీదే, అది నేను తీసుకునేది లేదు అని. అలాగే ఎవరైనా ఒక ఆవును అమ్మేశారనుకోండి, ఆవు మళ్ళీ ఎవరైతే అమ్మారో ఆ యజమాని ఇంటికి వచ్చేసింది అనుకోండి పరిగెత్తుకుంటూ, ఆ యజమాని ఏం చేస్తాడు, మళ్ళీ ఎవరికైతే అమ్మాడో వాళ్ళ ఇంటికి తోలుకొని వెళ్తాడో లేదా, మళ్ళీ అక్కడ పెట్టి కట్టేసి వచ్చేస్తారు. ఎందుకంటే దాన్ని ఇచ్చేసారు. ఇచ్చేసిన తర్వాత దానిపైన ఏమీ అధికారం ఉండదు. అలాగే బాబాకు మనం ఇచ్చేసాం కాబట్టి పొరపాటున మన దగ్గరకు వస్తే మళ్ళీ రిటర్న్ బాబాకి ఇచ్చేయాలి. పక్కా కదా, ఇచ్చేసారా పక్కా. ఇప్పుడు రెండు చేతులు ఎత్తండి, ఇచ్చేసారు అన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తండి. వెనుక వారు కూడా ఎత్తుతున్నారా? బాప్ దాదాకి ఇదే సంతోషం ఉంది. కలియుగంలో ఉంటూ కూడా బాబా ద్వారా ప్రాప్తిని పొందారు. దాని అనుభవం ఇప్పుడు మీరు సంగమ యుగంలో చేసుకుంటున్నారు. ప్రపంచం కోసం ఇది కలియుగం, కానీ మీకోసం సంగమ యుగం అనగా సర్వ ప్రాప్తుల యొక్క యుగం. పరమాత్మ ప్రాప్తులు, సర్వశక్తులు, సర్వగుణాలు, సర్వ జ్ఞానం ఏదైతే మీకు ప్రాప్తించిందో అది ప్రాక్టికల్ గా అనుభవం చేసుకుంటున్నారు. మరి ఈ రోజున ఎవరైతే చెయ్యి ఎత్తారో ఆ పిల్లలందరూ సన్ముఖంగా కూర్చొని ఉన్నా, దూరంగా ఉన్నా, విదేశాల్లో కూర్చొని వింటూ ఉన్నా, అందరికీ కూడా హృదయపూర్వకంగా బాప్ దాదా ఒకటి ఇవ్వాలనుకుంటున్నారు. చెయ్యెత్తిన పిల్లలకి, ఎత్తిన వాళ్ళు హ్యాపీ, బాబా ఒకటి హార్ట్ఫుల్ గా గిఫ్ట్ ని ఇవ్వాలనుకుంటున్నారు. శుభాకాంక్షలను అయితే ఇస్తూనే ఉన్నారు, కానీ శుభాకాంక్షలతో పాటుగా అందరి మస్తకం పైన బాప్ దాదా చెయ్యి పెడుతున్నారు. మస్తకం పైన బాప్ దాదా యొక్క చెయ్యి అనుభవం చేసుకోండి. బాబా ముందు చెయ్యి ఎత్తినందుకు బాబా తన యొక్క వరదాన హస్తమును మస్తకం పైనే పెట్టి ఉంచుతున్నారు. బాప్ దాదా కూడా మనసులోని డాన్స్ చేస్తున్నారు, వాహ పిల్లలు వాహ అని. ఇంకే బాబా చెయ్యి మస్తకం పైన వచ్చాక పిల్లలు ఎలా ఉంటారు? పిల్లల స్థితి కూడా డాన్సింగ్, వాహ్ బాబా వాహ్, వాహ్ డ్రామా వాహ్, వాహ మేరా భాగ్య అనుకుంటూ సంతోషపడుతూ ఉంటారు. చెప్పండి హాంజీ అని. ఇప్పుడు టీచర్స్ చూడండి, ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారు చెయ్యొద్దండి. ఫారిన్ టీచర్స్ కూడా ఉన్నారు. బాప్ దాదాకు ప్రతి ఒక్క పిల్లల పట్ల ఇది దృఢ సంకల్పము ఉంది. మరి పిల్లలందరి దృఢ సంకల్పాన్ని విని బాబా సంతోషిస్తూ ఉన్నారు. పిల్లలు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో బాబా సమానంగా, సంపన్నంగా, సంపూర్ణంగా అవ్వాలి అని, అందులో నిర్విఘ్నంగా ఉండేటటువంటి దృఢ సంకల్పమును సంపన్నం చేయండి. అప్పుడు అది సమయాన్ని సమీపంగా తీసుకొస్తుంది. ఎవరైతే నిర్విఘ్నంగా ఉండేటటువంటి దృఢ సంకల్పం చేస్తారో వారు సంపన్నత సమయాన్ని సమీపంగా తీసుకొని రాగలుగుతారు. బాప్ దాదాకి ఇది కూడా సంతోషం ఉంది. పిల్లలు ఏదైతే సంకల్పం చేశారో అది సంపన్నం చేస్తారు అని. ప్రపంచంలో దుఃఖిగా, అశాంతిగా ఉన్నటువంటి వారందరికీ మనస సేవ ద్వారా ఎంతో కొంత ఆధారమును ఇవ్వండి. ఎందుకంటే బాప్ దాదాకు పిల్లలందరి యొక్క పిలుపు, పిల్లలందరి ఆర్తనాదాలు ఇవన్నీ వినబడుతూ బాబా నేను సహించలేకపోతున్నాను, దుఃఖం అశాంతిలో ఉన్న వాళ్ళ ఆర్తనాదాలను నేను వినలేకపోతున్నాను అంటున్నారు. ఉన్నది మీ పరివారంలోని సభ్యులే కదా, మరి చాలా దుఃఖం అశాంతి పెరుగుతుంది. ఇప్పుడు దయార్థ హృదయులుగా కండి. ఈ సంకల్పాన్ని కూడా మీరు
తోడుగా చేయండి. అంటే ఒకటేమో స్వయం నిర్విఘ్నంగా అవుతాను అనే సంకల్పం, రెండవది దయార్థ హృదయులుగా అయి ఆత్మలందరికీ ఆధారంగా అవుతాను అని. నడుస్తూ తిరుగుతూ విశేషంగా అమృత వేళలో ఆత్మలకు మనస సేవ తప్పనిసరిగా చేస్తాను అని ఈ సంకల్పం తీసుకోగలరా? ఏ విధంగా ఈ సంకల్పం తీసుకున్నారు కదా, పాత సంస్కారాలని సమాప్తం చేస్తాను సదాకాలం కోసమని, కొద్ది సమయం కోసం కాదు. ఏ విధంగా సంస్కారాలని సమాప్తం చేసి బాబా సమానంగా అవుతాను అనుకున్నారు, అలాగే దాత యొక్క పిల్లలుగా మాస్టర్ దాత స్వరూపంలో మనసా సేవ కూడా చెయ్యాలి. దీనికోసం సిద్ధమేనా? మనసా సేవ చేయడానికి సిద్ధమేనా? చెయ్యొద్దని మనసా సేవ కూడా చేస్తామన్న వాళ్ళు రోజంతటిలో ఏ కొంచెం సమయం దొరికినా సరే అందులో మనసా సేవ తప్పనిసరిగా చెయ్యాలి. ఎందుకంటే పిల్లల్ని ఇప్పుడు సుఖమయ ప్రపంచాన్ని తీసుకొని రావాలి. బాబా మనందరినీ ఈ సేవ కోసమే సుఖమయ ప్రపంచాన్ని తయారు చేస్తారు వీరు అని రైట్ హ్యాండ్ గా చేసుకున్నారు. పిల్లలందరినీ బాబా ఈ సేవ కోసమే రైట్ హ్యాండ్ గా చేసుకున్నారు, చెయ్యైతే ఇచ్చేశారు. మరి మీరందరు బాబాకు రైట్ హ్యాండ్స్ కదా. బాప్ దాదా రైట్ హ్యాండ్ అనగా చేతుల ద్వారా అందరి చేత ఈ సేవను చేయించాలనుకుంటున్నారు. ఏ సేవను? మీ చేతులను నిలబెట్టండి అంటారు బాబా. ఇచ్చే సేవ, ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. వాళ్ళు ఆర్తనాదాలు చేస్తున్నారు, మొరపెట్టుకుంటున్నారు, అరుస్తూ ఉన్నారు, పిలుస్తూ ఉన్నారు, ఇవ్వండి అని. మరి దుఃఖితులకు సుఖాన్ని ఇవ్వండి. అశాంతిగా ఉన్నటువంటి వారికి ఎంతో కొంత శక్తిని ఇచ్చి పుణ్య కార్యం చేయండి. ఎవరైతే స్వయాన్ని తెలుసుకున్నారో, తండ్రిని తెలుసుకున్నారో, వారసత్వానికి అధికారిగా అయ్యారో అటువంటి పిల్లలందరూ ఇతరులను కూడా అధికారిగా తయారు చేయండి. మీరు 21 జన్మల వారసత్వానికి అధికారిగా అయ్యారు. కొంతనైనా ఆ వారసత్వం అలాంటిది భాగ్యము మీ సోదరులు కూడా తయారు చేసుకునేలాగా వారికి కూడా ఇవ్వండి అంటున్నారు పరిచయం. ఎందుకంటే ఇప్పుడు అందరూ ముక్తిని కోరుకుంటున్నారు. అందరినీ ముక్తిలోకి పంపించి మీరు బాబా యొక్క వరదానంతో రాజ్యాధికారిగా అవుతారు. కాబట్టి బాబా ఇదే ప్రతి ఒక్క పిల్లల చేత సంకల్పం చేయిస్తూ ఉన్నారు, నిర్విఘ్న భవ. అందరికీ బాబా ఈ సంకల్పాన్ని ఇస్తున్నారు, ప్రతి ఒక్క పిల్లలకి నిర్విఘ్న భవ, సేవాధారి భవ. ఏ పిల్లలైతే తండ్రి వారిగా అయ్యారో ఆ పిల్లలందరికీ సంగమయుగి బ్రాహ్మణ జీవితం యొక్క మజా అనుభవం అవుతూ ఉంది కదా, అవుతూనే ఉంటుంది. మరి కొత్తగా వచ్చినటువంటి వారైనా పాత వారైనా కానీ మీరందరూ స్వయాన్ని బాబా యొక్క వారసత్వానికి అధికారిగా భావిస్తూ ఉన్నారా? అతీంద్రియ సుఖంలో ఊగుతూ ఉన్నారా? ఇక పైన కూడా అతీంద్రియ సుఖంలోనే ఉండాలి అని సంకల్పం చేశారా? సంస్కారం పైన విజయిగా అయ్యేటువంటి సంకల్పం చేశారా? సంస్కారం పైన విజయిగా అయ్యే సంకల్పాన్ని తీసుకున్నారా? ఆ ఆత్మలందరూ కోట్లలో కొద్ది మందిగా అయ్యారా, లేకపోతే కోట్లలో కొద్ది మందిలో కూడా కొద్ది మందిగా అయ్యారా? బచ్చి అంటే జానకి దాదిని ఉద్దేశించి బాబా అన్నారు. జనక్ బచ్చి ఏమని చెప్పింది అంటే, బాబా 108 మాల 16,108 మాల ఈ రెండిటి మిలనం చేయండి అన్నారంట. అంటే రెండు కలిసిపోవాలి, 16,000 మాల కూడా 108 మాల లాగా అయిపోవాలి అని జానకి దాది అన్నారు. మీరు ఏదైతే భావిస్తున్నారో 16,000 లేదా 108 మాలలోకి రావాల్సిందే అని, మరి అటువంటి వారు ఒక్కసారి చెయ్యొద్దండి, నేను 16,000 మాలలో రావాలి, నేను 108 మాలలో రావాలి అని. ఆ కోరికైతే ఉండాలి కదా. కొత్త వారు కూడా చెయ్యెత్తారు. శుభాకాంక్షలు. నిశ్చయ బుద్ధి విజయిగా అవుతారు.
బాప్దాదాకు తెలుసు, ఎవరైతే నిశ్చయబుద్ధిగా ఉంటారో వారు తప్పనిసరిగా ముందుకు వెళ్తారు ఖచ్చితంగా. మంచిది. ఎవరైతే మొదటిసారి వచ్చారో వారు చేయొద్దండి. అన్ని వైపుల నుండి బాప్దాదా ఇప్పుడు పిల్లలకి శుభాకాంక్షలను ఇస్తూ ఉన్నారు. అన్ని వైపుల నుండి వచ్చిన పిల్లల వైపు నుండి బాబా ఈ కొత్తగా వచ్చినటువంటి వారికి శుభాకాంక్షలను ఇస్తున్నారు. నిశ్చయం పెట్టుకున్నారు. అమృత వేళ సదా ఈ నిశ్చయం యొక్క సంకల్పాన్ని రివైజ్ చేస్తూ ఉండండి. మంచిది. బాప్దాదా పిల్లలను చూసి సంతోషపడతారు. ఎందుకంటే ఈ కొత్తగా వచ్చిన పిల్లలు కూడా టూ లేట్ అనే బోర్డు పెట్టడం కన్నా ముందే వచ్చేసారు అని, వారసత్వానికి అధికారిగా అయ్యారు అని. ఇక్కడికి వచ్చారంటే సర్వ పరివారం వైపు నుండి మీ సెంటర్స్ లో ఉండేటువంటి అన్ని వైపులో ఉన్నటువంటి పిల్లల వైపు నుండి బాప్దాదా మీకు శుభాకాంక్షలని ఇస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు ఒక అద్భుతం చేసి చూపించాలి. ధైర్యం ఉందా? చెప్పండి, ధైర్యం ఉందా? మీరు ముందే నిర్విఘ్నంగా ఉంటారు. आप लोग पहले से ही निर्विघ्न रहना. మీరు ముందు నుండి నిర్విఘ్నంగా ఉండాలి. నిశ్చయము మరియు నశలో నెంబర్ 1 గా వెళ్ళాలి. దేంట్లో? నిశ్చయము మరియు నశలో నెంబర్ 1 గా వెళ్ళాలి. బాప్దాదాకు సంతోషం ఉంది. పాతవారైతే పాతవారే, కానీ కొత్తవారు కూడా కొద్ది సమయంలోనే అద్భుతం చేసి చూపించేలాగా ఉన్నారు అని. అచ్చా, ఇప్పుడు బాప్దాదా కొత్తవారైనా పాతవారైనా అందరికీ 1 సెకండ్ యొక్క కార్యాన్ని ఇస్తూ ఉన్నారు. ఇప్పుడిప్పుడే అందరూ 1 సెకండ్లో స్వయాన్ని ఇతర అన్ని సంకల్పాలకు దూరంగా 1 సెకండ్లో తమ బిందు రూపంలో స్థితి చేయండి. చేయగలరా? 1 సెకండ్లో నేను బిందువును, ఇంకే సంకల్పము లేదు, కేవలం నేను బిందువును. డ్రిల్ చేయించారు బాబా. ఎవరైతే 1 సెకండ్లో తమ బిందు రూపంలో స్థితి అయ్యారో వారు చెయ్యొద్దండి. బిందు తప్ప వేరే సంకల్పం చేయకూడదు. సెకండ్ పట్టిందా? మంచిది. ఇప్పుడు ఈ ప్రాక్టీస్ 15 రోజులు, రోజంతట్లో ప్రతి గంటకు 1 సెకండ్ బిందువు పెట్టండి. ఈ ప్రాక్టీస్ ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఇక్కడి వాతావరణంలో చేయడం ఈజీనే, కానీ మీరుండేటువంటి స్థానాల్లో అక్కడి వాతావరణంలో ఉంటూ మీ కార్య వ్యవహారాలన్నీ చేసుకుంటూ చెకింగ్ చేసుకోవాలి. 1 సెకండ్లో బిందు రూపంలో ఉండడంలో నేను సఫలతను పొందుతున్నానా లేదా అని. ఎందుకంటే ఇక్కడి వాయుమండలం ఆల్రెడీ తయారైపోయి ఉంది, కానీ మీ స్థానాల్లో ఉంటూ సెకండ్లో బిందు స్వరూపంలో స్థితులు అవ్వడం, ఈ అభ్యాసం ఇప్పుడు చెయ్యాలి. ఎందుకంటే బాప్దాదా ముందుగానే చెప్పేశారు, ఎంతెంత మీరు ముందుకు వెళ్తూ ఉంటారో అంతగా ఈ 1 సెకండ్లో బిందు పెట్టేటువంటి అభ్యాసము చాలా ఎసెన్షియల్, చాలా అవసరం. దీని అవసరం ఇప్పుడు చాలా ఉంది. అందుకే మీరు స్వయాన్ని చెక్ చేసుకోవాలి మరియు తమ స్థానాలలో రిపోర్ట్ ఎలా ఉంది అనేది టీచర్ ద్వారా తెలియపరచండి. టీచర్స్ ద్వారా కానీ లేదా ఇక్కడికి సమాచారం పంపించైనా సరే, అన్ని క్లాసెస్ కోసం ఇదే హోంవర్క్. అంటే చిన్న పాఠశాలలో వాళ్ళకైనా పెద్ద సెంటర్ వాళ్ళకైనా అందరి కోసం, అన్ని క్లాసెస్లో ఉన్నటువంటి వాళ్ళ కోసం ఇదే హోంవర్క్. తరగతి మనది ఒకటే, అన్ని క్లాసెస్ ఒకటే, కానీ కొత్తగా వచ్చిన వారైనా పాత వాళ్ళైనా అందరి కోసం ఇదే హోంవర్క్. దీని రిజల్ట్ బాప్దాదా వద్దకు రావాలి, అప్పుడు చూస్తారు. దీంతో తెలిసిపోతుంది మీరు 108 మాలలో వచ్చేవారా 16,000లో వచ్చేటువంటి వారా అని. దేనికి అధికారులు అనేది అర్థమవుతుంది. 1 సెకండ్లో రోజటి దినచర్యలో ఎంతవరకు మీరు బిందు పెట్టడంలో సఫలమవుతున్నారు, దాంతోనే తెలిసిపోతుంది మీరు యోగ్యులా కాదా అని. ఎందుకంటే ఇప్పుడైతే బాబా చెయ్యి ఎత్తించారు.
ఎవరైతే స్వయాన్ని ప్రాక్టికల్ గా ధారణలో నేను 108 మాల లేదా 16,000 మాలలో వస్తాను అనుకుంటారో వారు చెయ్యెత్తండి అని బాబా ఇప్పుడు చెయ్యెత్తించారు. కానీ ఇప్పుడు ప్రాక్టికల్ రిజల్ట్ ద్వారా మీకే తెలుస్తుంది అంటున్నారు. చెయ్యెత్తి సభలో బాబాను సంతోషపెడుతున్నారు. అందరు కూడా ఇంతమంది ఎత్తారే చాలా మంచిది అని అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ప్రాక్టికల్ గా మీ పర్సనల్ లైఫ్ లో మీరు యోగ్యులుగా ఉన్నారా లేదా, మీరు యోగ్యులా లేదా అనేది మీకు తెలుస్తుంది అంటున్నారు. ఎందుకంటే దాదీలు ఒకవేళ పేరు ఇచ్చినట్లయితే అందరూ అర్థం చేసుకుంటారు. ఇంకా నేను కూడా రాగలుగుతాను కదా, దాది నా పేరు కూడా ఇవ్వండి, దాది నేను కూడా వచ్చేస్తాను 108 మాలలో అని పేర్లు ఇవ్వమంటే అందరు ఇచ్చేస్తారు. ఈ పేర్లు కాదు, ఇప్పుడు ప్రాక్టికల్ గా మీ లైఫ్ ద్వారా 1 సెకండ్ లో బిందు పెట్టేటువంటి అభ్యాసంతో మీరే తెలుసుకోవచ్చు అంటున్నారు. బాప్దాద అడుగుతూ ఉన్నారు, సదా 1 సెకండ్ లో ఏ రూపంను అనుభవం చేసుకోవాలనుకుంటే ఆ రూపం అనుభవం అవుతుందా 1 సెకండ్ లో. పంచస్వరూపాలు ఏవైతే వినిపించారో అవి కూడా ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు సెకండ్ లో స్వరూపంగా కాగలుగుతున్నారా? ఈ ప్రాక్టీస్ చేస్తూ మీరు స్వయమే తెలుసుకోవచ్చు. నేనెవరినో ఎలా ఉన్నానో ఆ స్థితిలో 1 సెకండ్ లో స్థిరంగా ఉండగలుగుతున్నానా లేదా. 1 సెకండ్ లో స్థిరంగా ఉండగలగాలి బిందు రూపంలో. మరి టైం పడుతుందా? బాప్దాదా సంతోషిస్తున్నారు. చెయ్యి ఎత్తడంలో మెజారిటీ పిల్లలందరూ చెయ్యి ఎత్తేశారు. నేను కూడా బిందువును అనేటువంటి అభ్యాసాన్ని 1 సెకండ్ లో అనుభవం చేస్తాను అని. మరి ఇప్పుడు చెయ్యితే ఎత్తారు, కానీ అభ్యాసం చేస్తూ చేస్తూ ఉంటే ఎలా అవుతుందంటే, ఈ విధంగా ద్వాపర కలియుగాల యొక్క అభ్యాసం బాగా ఉంది కదా, దేహాభిమానంలో వచ్చే అభ్యాసం చాలా న్యాచురల్ అయిపోయింది అది. అలాగే ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఈ అభ్యాసం కూడా న్యాచురల్ అయిపోతుంది. ఏ స్వరూపంలో స్థితి అవ్వాలి అనుకుంటే ఆ స్వరూపంలో ఈజీగా అవ్వగలుగుతారు. ఎందుకంటే ఇప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది అంటే, ఈ సమయం యొక్క ఈ బిందు రూపంలో ఉండేటువంటి అభ్యాసమే ఆ టైంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ అభ్యాసం మీరందరూ మీ కార్య వ్యవహారాలను చేసుకుంటూ ఉండండి. చేసుకుంటూ మధ్య మధ్యలో చేయండి. అన్నిటినీ పక్కన పెట్టి చేసేది కాదు బిందు పెట్టే అభ్యాసం. అన్నీ చేస్తూ ఏదైతే పని చేస్తున్నానో దానికి కూడా 1 సెకండ్ లో బిందు, ఏదైతే బాధ్యత ఉందో దానికి కూడా 1 సెకండ్ లో బిందు పెట్టి డిటాచ్ కాగలుగుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. రిజల్ట్ను మీ నిమిత్త టీచర్స్ కి ఇస్తూ ఉండండి. మరి ఈ సంవత్సరం యొక్క సమాప్తిలో ఈ ప్రాక్టీస్ ని చేస్తూ ఉండండి. మీకు మీరే చేయండి, మీకు మీరు టీచర్ గా అవ్వండి. రిజల్ట్ చూపించటానికి మీ చార్ట్ ని బాబాకు ఇస్తారు. అప్పుడు ఎందుకంటే మీకు మీరే టీచర్ అయిన తర్వాత రిజల్ట్ ఇంకొకరికి ఇచ్చేదేముంది అని అనుకోకండి. బాబాకు ఇస్తే అటెన్షన్ పెరుగుతుంది. రిజల్ట్ ని బాబాకు చూపించడం ద్వారా ఎలాంటి అనుభవం చేస్తారు అంటే, చెయ్యిని ఏ విధంగా ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ పెట్టగలుగుతారు కదా, ఎంతసేపు అనుకుంటే అంతసేపు పెట్టగలుగుతారు కదా. అలాగే మనస్సును కూడా ఏ స్థితిలో ఉంచాలనుకుంటే ఆ స్థితిలో ఉంచగలుగుతారు. మహామంత్రం యొక్క జ్ఞాపకార్థంలో మనాభవ అని అన్నారు కదా, మనసు యొక్క డ్రిల్. ఇందులో ఎంత సఫలతను పొందుతున్నారు అది మీకు మీరుగా అనుభవం చేయండి. బాప్దాదా ఇదే కోరుతూ ఉన్నారు. ఒక్కొక్క పిల్లలు ఇప్పుడు సంగమయుగం యొక్క సుఖం, సంగమయుగం యొక్క ప్రాప్తులు, ప్రతి ప్రాప్తి యొక్క అనుభవిగా అవ్వాలి. మీకు మీరుగా చెక్ చేసుకోవాలి. ప్రతి ప్రాప్తి, ప్రతి శక్తి, ప్రతి జ్ఞానం యొక్క రహస్యాన్ని, యోగం యొక్క ప్రతి విధిని ధారణలోను ప్రతి ధారణలో అనుభవజ్ఞుడిగా అయ్యానా? రోజంతా
చెకింగ్ చేసుకుంటూ ఉండండి, ఇంకా ముందుకు వెళ్తూ ఉండండి. మరి ఈరోజు బాప్దాదా చెకింగ్ మరియు ప్రాప్తి, వీటిని చెక్ చేసేందుకే ఈ విషయాలని చెప్తున్నారు. మనం చెక్ చేసుకోవాలని బాబా మనకి అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. ఏ ప్రాప్తి తగ్గిపోయినా డ్రామానుసారంగా పరీక్షలు కూడా సమయం అనుసారంగా అలాంటివే వస్తాయి. ఏది తగ్గిపోయిందో మనలో అదే పరీక్ష వస్తుంది. కాబట్టి అన్ని సబ్జెక్టుల్లో సంపన్నంగా మరియు సంపూర్ణంగా అయ్యేటువంటి చెకింగ్ చేసుకోండి మరియు చేంజ్ చేసుకోండి. ఈ రోజున బాప్దాదా పిల్లలందరి సాధారణ స్వరూపంలో కూడా భవిష్యత్తు రూపాన్ని, ప్రాప్తుల యొక్క రూపాన్ని చూస్తూ ఉన్నారు. సంగమయుగి సాధారణ రూపంలో ఉన్న బాబా అందరిని ఎలా చూస్తున్నారు? భవిష్యత్తులో ఎవరెవరు కిరీటం పెట్టుకొని మహారాజుగా రాజుగా అయి ఉన్నారో, ఏ రూపంలో ఉంటారో అలా చూస్తున్నారు మనల్ని. అచ్చా, అన్ని వైపులా ఉన్నటువంటి అల్లారు ముద్దు పిల్లలకు బాప్దాదా యొక్క హృదయ సింహాసనాధికారి, బాప్దాదా యొక్క ప్రతి ఆజ్ఞను పాటించే ఆజ్ఞాకారి, తీవ్ర పురుషార్థి పిల్లలకు బాప్దాదా యొక్క చాలా చాలా హృదయపూర్వకమైన ప్రేమ మరియు బాప్దాదా యొక్క శుభాకాంక్షలు శుభాకాంక్షలు శుభాకాంక్షలు. బాప్దాదాకు పిల్లల్ని చూసినప్పుడు సంతోషం కలుగుతుంది. వా 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 వాహ నా పిల్లలు వాహ. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा, मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. మొత్తం హాల్ అంతా నిర్విఘ్నంగా సంతోషకరంగా ఉండాలి. ఇప్పుడు మీ నడవడిక మరియు ముఖము ద్వారా అందరికీ సంతోషం యొక్క చిరునవ్వును నేర్పించాలి. అంటే ఇలా ఉండాలి, లైఫ్ అంటే ఇలా హ్యాపీగా ఉండాలి, ఎప్పుడు చిరునవ్వుతో సంతోషంగా ఉండాలనేది మనం నేర్పించాలి. సదా ఎగరాలి, ఎగిరించాలి. నడవడం కాదు, ఎగరటం. ఎగిరే కళ అందరికీ ప్రియం కదా. ఇప్పుడు రోడ్డు రవాణా ఇష్టపడతారా, వాయుయానం ఇష్టపడతారా? ఎవరికైనా ఏరోప్లేన్లో వెళ్ళాలి, ఫ్లైట్లో ఎక్కాలి అనిపిస్తుంది కదా. చాలా ఫాస్ట్గా మీరు మీ గమ్యస్థానానికి చేరుకుంటారు. ఎగురుతూ ఎగురుతూ సందేశముని ఇవ్వాలి. అందరూ మిమ్మల్ని చూసి సంతోషం యొక్క ఊయలలో ఊగుతూ ఉంటారు. హ్యాపీ 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 న్యూ ఇయర్. అచ్చా, ఓం శాంతి. వరదానం. ఈశ్వరీయ భాగ్యంలో లైట్ యొక్క క్రౌన్ ని ప్రాప్తించుకునేటువంటి సర్వ ప్రాప్తి స్వరూప భవ. ఈశ్వరీయ భాగ్యంలో లైట్ యొక్క క్రౌన్ ని ప్రాప్తించుకునేటువంటి సర్వ ప్రాప్తి స్వరూప భవ. ప్రపంచంలో భాగ్యానికి గుర్తు రాజ్యం ఉంటుంది, మరి రాజ్యానికి గుర్తు కిరీటం ఉంటుంది. అలాగే ఈశ్వరీయ భాగ్యానికి గుర్తు లైట్ కిరీటం. మరి ఈ లైట్ కిరీటం యొక్క ప్రాప్తికి ఆధారం ఏమిటి? ప్యూరిటీ అంటున్నారు. లైట్ కిరీటం దొరకాలంటే ప్యూరిటీ పాటించాలి. సంపూర్ణ పవిత్ర ఆత్మలో లైట్ యొక్క కిరీటధారిగా ఉండడంతో పాటుగా సర్వ ప్రాప్తులతో కూడా సంపన్నంగా ఉంటారు. ఒకవేళ ఏ ప్రాప్తి అయినా తక్కువగా ఉంది అంటే లైట్ యొక్క కిరీటం కూడా స్పష్టంగా కనిపించదు. సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉండాలి కిరీటం స్పష్టంగా కనిపించాలంటే, ఎందుకంటే ఇది కాంతి యొక్క కిరీటం. స్లోగన్. తమ ఆత్మిక స్థితిలో స్థితి అయ్యేటువంటి వారే మనసా మహాదానిలు. తమ ఆత్మిక స్థితిలో స్థితి అయ్యేటువంటి వారే మనస మహాదానిలు. అవ్యక్త సూచనలు. జ్వాల స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతి యొక్క అనుభవం చేయండి. ఇప్పుడు
ఇప్పుడు మంచిది మంచిది అని అంటున్నారు, కానీ మంచిగా అవ్వాలి అనేటువంటి ప్రేరణ లభించటం లేదు. దానికి ఒకటే సాధనం, సంఘటన రూపంలో జ్వాలారూపిగా కండి. ఒక్కొక్కరు చైతన్యమైన లైట్ హౌస్ గా కండి. సేవాదారిగా ఉన్నారు, స్నేహిగాను ఉన్నారు, ఒకే బలం ఒకే విశ్వాసంను కలిగి ఉన్నారు. ఇదంతా బాగానే ఉంది, కానీ మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజ్ లోకి రండి. అప్పుడు అందరూ మీ ముందు మిడతల సమానంగా చక్కర కొడుతూ ఉంటారు. మిడతల లైట్ చుట్టే తిరుగుతూ ఉంటాయి కదా, అలా మీరు మాస్టర్ సర్వశక్తివాన్ స్టేజ్ లోకి వస్తే, ఆ స్థితిలో మీరు ఉంటే అందరూ మీ చుట్టే తిరుగుతూ ఉంటారు మిడతల సమానంగా. ఈరోజు స్వమానము, నేను సర్వ ప్రాప్తి సంపన్న ఆత్మను. సర్వ ప్రాప్తి సంపన్న ఆత్మను. ప్యూరిటీ యొక్క క్రౌన్, తలపైన ప్రకాశ కిరీటాన్ని అనుభవం చేయాలి. నేను సర్వ ప్రాప్తులతో సంపన్నంగా ఉన్న సంపూర్ణ పవిత్ర ఆత్మన్న పవిత్రత ప్రకాశం అందరికీ అనుభవం అవుతుంది. రోజంతా నడుస్తూ తిరుగుతూ అన్ని కర్మలు చేస్తూ ప్రాక్టీస్ చేద్దాం. ఓం శాంతి.